పాకిస్తాన్ భారతదేశాల మధ్య యుద్ధం జరుగుతుందా లేదా, యుద్ధం ఆల్రెడీ వస్తుందా, ఇట్లాంటి రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కానీ ఒకసారి మనం గమనిస్తే ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది. యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇది కాదు, ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళని సావు దెబ్బ కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారో ఆ క్షణమే దానికి సంబంధించిన వ్యూహరచన మొదలైంది. ప్రధాని మోదీ మన ప్రత్యర్థి, మన శత్రుదేశమే, ఇంకా శత్రుదేశమని ఇప్పుడు అనడానికి లేదేమో అంటారేమో కొంతమంది. బట్ పాకిస్తాన్ ఈజ్ అవర్ ఎనిమీ, అందులో సందేహమే లేదు. శత్రుదేశానికి సావు దెబ్బ కొట్టడానికి మోదీ పకడ్బందీ వ్యూహరచన చేసినట్టే కనపడుతుంది. పాకిస్తాన్ని సంబంధించినంత వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత గుణపాఠం, ఎప్పుడు కని విని ఎరగని స్థాయిలో ఆ దేశానికి ఒక పెద్ద లెసన్ చెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మనం చూసుకుంటే చాలా వేగంగా శరవేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. రోజు రోజుకి కొత్త అంశాలు మనకి తెలుస్తున్నాయి, కొత్త బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే మనం అటు రెండు దేశాల మధ్య ప్రత్యేకించి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కానీ లేకపోతే ఇంకా వేరే బార్డర్స్ దగ్గర కానీ యుద్ధమేఘాలు, చాలా దట్టమైన యుద్ధమేఘాలు, మామూలు యుద్ధమేఘాలు కాదు, దట్టమైన యుద్ధమేఘాలే కమ్ముకున్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం లేదు. బార్డర్స్ కూడా మూసేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తానీయుల్ని వెళ్ళిపోమని చెప్పారు, వీసాల మీద ఉన్న పాకిస్తానీయుల్ని వెళ్ళిపోమని చెప్పారు. చాలామంది వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడ దాక్కున్నారేమో తెలియదు. అలాగే పాకిస్తాన్లో వీసాల మీద వెళ్ళిన భారతీయులు ఎవరన్నా ఉంటే, అక్కడ పౌరులు కాకుండా వీసాల మీద వెళ్ళిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఇటు వచ్చేసారు. ఇవాళ కూడా ఒక పాకిస్తానీ బార్డర్ దాటి యువతలకు వచ్చిన నేపథ్యంలో మన సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇంకా కొన్ని చోట్ల పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇంకా కొన్ని చోట్ల ఉగ్రవాదులు చొరబడడానికి ప్రయత్నం చేసినా కూడా వాటిని మన సైన్యం తిప్పికొట్టింది. ఇక దాంతో తోకముడిచిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని, ఎందుకంటే వాళ్ళకి అసలు సైన్యాన్ని నమ్ముకునే దమ్ము ధైర్యం లేదు పాకిస్తాన్కి. ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళనే నమ్ముకుంటుంది. ఆ ఉగ్రవాదుల్ని సైన్యం ఎటన్నా పోని ముందు ఉగ్రవాదులను కాపాడుకోవాలనే దీంట్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, నేను దాని ఎల్ఓసి పిఓకే కాకుండా ఐఓకే అంటాను నేను, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ అది. సో భారత సొంతమైన కాశ్మీర్ గడ్డ మీద శిబిరాలు ఏర్పరచుకుని ఉన్న ఉగ్రవాదుల్ని తీసుకెళ్ళిపోయి ఆర్మీ కోసం నిర్మించిన బంకర్స్లో పాకిస్తాన్ దేశం దాచిపెడుతుంది వాళ్ళని కాపాడాలని. కానీ వాళ్లే టార్గెట్గా భారత వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఒక్కళ్ళను కూడా వదలడానికి వీల్లేదు. వాళ్ళని నామరూపాలు లేకుండా చేయాలి, భౌతికంగానే, మామూలుగా కాదు, వాళ్ళని లేపేయాలనే ఒక దీంతోనే మన వ్యూహరచన సాగుతున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే అందుకు కూడా మన దేశం సిద్ధమైనట్టే. చాలా స్పష్టమైన ఏర్పాట్లు, సంకేతాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి. అయితే ఈ వేగంగా మారిపోతున్న ఈ పరిణామాల్లో మొదటిది దౌత్యపరమైన యుద్ధం మొదలైంది. భారత్లో ఉన్న పాక్ దౌత్యవేత్తలని, రాయబారులందరినీ 22వ తేదీ ఘటన జరిగిన మరుక్షణమే మన దేశం వాళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొచ్చింది. దాంతోపాటు వాణిజ్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసింది. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ దిగుమతులు ఎగుమతులు ఏమీ లేకుండా మొత్తం క్లోజ్ చేసి పడేసింది. అదొక అశనిపాతం లాంటిది పాకిస్తాన్కి. ఎందుకంటే ఆ దేశం మనం గోధుమ పిండి పంపితే, మనం మైదా పిండి పంపితే రొట్టెలు చేసుకు తినే బతికే దేశం అది. అలాంటి దేశానికి మన దగ్గర నుంచి ఎలాంటి ఎగుమతులు లేకపోయినా అది విలవిలలాడిపోవాల్సిందే. అలాంటి ఇవి కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా ఇతరత్ర ఆంక్షలు కూడా చాలా కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రూపాల్లో సింధు నది నుంచి వెళ్లే నీళ్లను ఆపేసింది. అలాగే చినాబ్ నది మీద ఉన్న డ్యామ్ నుంచి కూడా వాటర్ సప్లైని నిలిపేసింది, పాకిస్తాన్కి వెళ్లే వాటర్ని. దీంతో తాగునీటికి సాగునీటికి రెండింటికి కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఎండాల్సిందే, అలా మలమల మాడిపోవాల్సిందే. ఎందుకంటే ఆ దేశానికి ఇలాంటి గుణపాఠం తప్పనిసరి అని అనిపిస్తోంది. ఇక వీటితో పాటుగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలని అప్రమత్తం చేసింది మన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు యుద్ధపరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా 220కి పైగా జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్ అంటే అత్యవసర పరిస్థితి వస్తే పౌరులు ఎలాగా స్పందించాలి. అత్యవసర పరిస్థితి అంటే ఏముంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధమే.
ఆల్రెడీ మొదలైంది. ఆ యుద్ధం ఇక ప్రత్యక్ష యుద్ధంగా అది వైమానిక దాడులు కావచ్చు, ఇంకేదో ఏ రకమైన దాడులు కావచ్చు, అవి మొదలవ్వాల్సి ఉంది. వైమానిక దాడులు చాలా ప్రధానమైనవి. ఒకవేళ శత్రు దేశం కనుక దేశం మీద వైమానిక దాడులకు పాల్పడితే ఏ నగరాల మీద జరిగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది అనే వాటిని ఎంపిక చేసి, వాటితో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తత కోసం, అవగాహన కోసం కూడా కొన్ని ప్రాంతాలని, ఉదాహరణకి హైదరాబాద్ కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. సో ఈ ప్రాంతాల్లో కూడా రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు మాక్ డ్రిల్ ఎందుకు చేస్తారు, ఇది ఒక చాలా కీలకమైన ప్రశ్న. ఎప్పుడో 1970లో అప్పుడు వార్కు ముందు ఇలాంటి మాక్ డ్రిల్ చేశారు. ఇప్పుడు మాక్ డ్రిల్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే మాక్ డ్రిల్ చేసినప్పుడు యుద్ధం సైరన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. మరి ఇక్కడ సైరన్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు. మాక్ డ్రిల్ సందర్భంగా పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యుద్ధం ఒకవేళ వస్తే వైమానిక దాడులు మొదలైతే ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి, అలాగే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, ప్రజా సమూహాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి, నైట్ టైమ్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా మాక్ డ్రిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. రేపు సైన్యం అన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో చాలా కీలకమైన రాష్ట్రాలని, అంటే సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్తో పాటు ఢిల్లీ, అలాగే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇట్లా కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కానీ, కొన్ని ఇలాంటి కీలకమైన రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక, ఇలాంటి మరికొన్ని పెద్ద రాష్ట్రాలు ఇటువైపు కూడా ఎక్కడన్నా జరిగే అవకాశం ఉంటుందేమని ఈ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం, ఎప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్స్ని చేస్తారు, మాక్ డ్రిల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మాక్ డ్రిల్ దాకా వచ్చింది అంటే ఇంకా అది ఎటు దారి తీస్తుంది అనేది కూడా కీలకమైన అంశంగానే మనం పరిగణించాలి. మన దేశం వైపు నుంచి ఇలాంటి ముమ్మరమైన సన్నాహాలన్నీ చేస్తూ ఉంటే పాకిస్తాన్ పైకి 2 రోజులకు ఒక క్షిపణి పరీక్షణ చేస్తూ, మా దగ్గర క్షిపణులు ఉన్నాయి, మా క్షిపణుల ద్వారా మేము అణు బాంబులు కూడా వదలగలం అని చెప్పే ప్రయత్నం అనే హెచ్చరికలు చేయడం పాకిస్తాన్ పనిగా పెట్టుకుంది. ఇవాళ కూడా మరొక క్షిపణి ప్రయోగాన్ని చేసింది. ఇక వీటితో పాటు ఇవాళ పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజ్ ఆసిఫ్ ఆయన ఒక ప్రకటన చేశాడు. ఎనీ టైం, ఏ క్షణమైనా కూడా సరిహద్దు నియంత్రణ రేఖ, LOC అంటాం మనం, లైన్ ఆఫ్ కంట్రోల్ అని, ఆ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారతదేశం సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది అని పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎనీ టైం వార్ జరగవచ్చు అని. అందుకు సంబంధించిన పరిస్థితి అలా ఉంది, నియంత్రణ లేకపోతే పాక్ అనుమానిస్తుంది. ఆ అనుమానంతోనే, ఆ భయంతోనే ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి క్షిపణి ప్రయోగాలు, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాయి. అలా మరోవైపు ఇరాన్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి, దానికి ఏదన్నా దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో ఇరాన్ రక్షణ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. అటు నుంచి ఇండియా కూడా వస్తారట. మరి ఆ దౌత్యపరమైన సంబంధాలు లేకపోతే ఈ ఉద్రిక్తతలను చల్లార్చడానికి ఎలాంటి ప్రపోజల్స్ పెడుతుంది ఇరాన్, దాన్ని మన దేశానికి నష్టపోతున్నది మన దేశం, రక్తం ఓడుతున్నది మన దేశం. ప్రతిసారి ఉగ్రవాదుల రూపంలో ఆ ముష్కర్లు వచ్చి దాడులు చేస్తుంటే అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నది మనం. అలాగే మన సైన్యం ఏమీ చేయకుండానే మన సైన్యం వెళ్తూ ఉంటే, వాళ్ళు దొంగ దెబ్బ తీస్తుంటే, వెన్నుపోటు పొడుస్తుంటే ప్రాణాలు కోల్పోతున్నది మన సైన్యం. కాబట్టి ఆ రక్తం ఓడుతున్నది మనం. కాబట్టి ఒకవేళ ఇరాన్ ఏదన్నా ప్రపోజల్ తీసుకొస్తే మన దేశం, మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, దాన్ని కన్సిడర్ చేస్తుందా, లేక ఉగ్రవాద నిర్మూలనకే మన దేశం కట్టుబడి ఉంది కాబట్టి ముందడుగే వేస్తాం, ఉగ్రవాదులను మట్టుపెట్టడమే మా ధ్యేయమని అలాగే ముందడుగు వేస్తుందా, ఇరాన్ చేసే ప్రతిపాదనకి భారతదేశం అంగీకరిస్తుందనే ఇది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రం కనబడుతుంది, 2 కమ్యూనిస్టు దేశాలు రష్యా, చైనా. రష్యా మొదటి నుంచి కూడా అలీనోద్యమం దగ్గర నుంచి భారతదేశానికి స్నేహితుడిగా ఉంది. ఇప్పుడు రష్యా ఓపెన్గానే భారత్కే మా మద్దతు అని చెప్పింది. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఉన్న చైనా మాత్రం పాకిస్తాన్కి మా మద్దతు అని చెప్తోంది. రష్యా భారతదేశానికి మద్దతు అంటుంటే చైనా పాకిస్తాన్కి మద్దతు అంటుంది. ఈ కమ్యూనిస్టు దేశాల యొక్క ఈ భిన్న ధృవాల్లాగా వైరుధ్యపరమైన స్టాండ్స్ ఎందుకు తీసుకున్నాయి అనేది కాస్త ఆసక్తికరమైన పరిణామం. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టులు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఒకటే సిద్ధాంతం, అది మార్క్స్ ప్రవచించిన
మావో ప్రవచించినా లేకపోతే ఇంకెవరో జడాంగ్ ప్రవచించినా ఇంకా కమ్యూనిస్టు పితామహులు ఎవరు ప్రవచించినా ఒకటే కమ్యూనిస్టు సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాన్ని లోబడే వాళ్ళు రాసిన గ్రంథాల ఆధారంగానే పరిపాలన చేసే కమ్యూనిస్టులు రష్యా ఒకలాగా, చైనా ఒకలాగా ఉన్నప్పుడు వాటికి ఆ సిద్ధాంతాలతోనే పనిచేసే భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు రకరకాల పేర్లతో ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు, బట్ వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నారు, స్పందిస్తారా లేదా, అసలు అదే బేసిక్ క్వశ్చన్. సో అది ఒక ఆస్పెక్ట్. అయితే మరొక ముఖ్యమైన అంశం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక ప్రకటన చేశారు ఇవాళ రాంచీలో ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, పహల్గామ్లో లేదా కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరగబోతున్నాయని మోదీకి ముందే తెలుసు, అది తెలుసు కాబట్టి ఆయన కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు అని ఆ విషయం నాకు తెలిసిందని ఖర్గే అంటున్నారు. మోదీకి ముందే తెలుసనే విషయం నాకు తెలిసింది, ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టే మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు అనేది ఖర్గే చేస్తున్న ఆరోపణ. అసలు ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాయా? ఇప్పుడున్న వాతావరణంలో ప్రజల్లో కానీ, పౌరుల్లో కానీ, లేదా మొత్తం సైన్యంలో కానీ ఏ రకంగా చూసినా నైతిక స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితుల్లో, ప్రభుత్వానికి అండగా వెన్నుదన్నుగా నిలవాల్సిన పరిస్థితుల్లో ఈ రకమైన